జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయ గీతిక ఈటీవీ జయహోకు స్వాగతం. ప్రతిభ ఉండి అనివార్యంగా బతుకు రథం లాగుతూ చదువు పరుగు అర్ధాంతరంగా నిలిపిన విద్యార్థులను ఆదుకుంటోంది. వారి బంగారు భవితకు మార్గదర్శనం చేస్తుంది తమిళనాట ఓ ఉదార విద్యాసంస్థ. ఆశయం ఘనంగా ఉన్న ఆచరణ కొరవడి ఊపు తగ్గిన స్వచ్ఛ ఉద్యమానికి అండగా నిలిచారు ఢిల్లీలో ఓ పర్యావరణ హిత సామాజిక కార్యకర్త. విభిన్న ఆదర్శనీయ కథనాలతో మీ ముందుకు వచ్చింది జై హో. పేదరికముతో పూటగడవని బతుకులున్నాయి. పసిరెక్కల కష్టంతో సాగే జీవితాలున్నాయి. ప్రతిభ ఉన్న ఆర్థిక కారణాలతో బిడ్డల చదువు ఆగిపోతుంది. తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటైలో అలాంటి విద్యార్థులకు ముత్తు అకాడమీ అనే స్వచ్ఛంద సంస్థ అండగా నిలుస్తోంది. సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం చేస్తోంది. ఇలమురుగు ముత్తు డాక్టర్ శరవణ్ సోదరుల నేతృత్వంలో ఈ సంస్థ ఘన ఫలితాలను సాధిస్తోంది. వారు పేద బిడ్డలే, కాని ప్రతిభామూర్తులు. ఆసరా ఇస్తే పెద్ద చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకునే సత్తా ఉంది. ఆర్థిక కారణాలతో ఆశయ పరిమళం వాడిపోతోంది. పోటీ పరీక్షలకు, అకాడమిక్ పరీక్షలకు సిద్ధమై విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు, సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు సిద్ధం కావాలంటే పరిస్థితులతో యుద్ధమే చేయాల్సొస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన అలాంటి ప్రతిభావంతులకు అండగా నిలుస్తోంది తమిళనాడు రాష్ట్రం పుదుక్కోటైలో ఉదార విద్యా సంస్థ డాక్టర్ ముత్తు కోచింగ్ అకాడమీ. మా తండ్రి గారు డాక్టర్ కె ముత్తు సామాజిక కార్యకర్త, ప్రధానంగా ఉపాధ్యాయుడు. 2018లో తనేదో పని మీద చెన్నై వెళ్తున్నారు. అర్ధరాత్రి అయినా సరే ఇంటికి తిరిగి రావాలని ఆయన అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అనుకున్నట్లు జరగలేదు. రోడ్డు ప్రమాదంలో జూన్ 26వ తేదీన మరణించారు. ఆయన చేపట్టిన మహోన్నత ఉచిత విద్యా శిక్షణ కార్యక్రమాలను మేము ముందుకు తీసుకెళ్లగలమా అనే సందేహం మమ్మల్ని వెన్నాడింది. అయితే నేను, నా సోదరుడు శరవణ్ కలిసి నాన్న ఆశయ స్ఫూర్తిని కొనసాగించాలని నిశ్చయించాం. మా నేపథ్యాన్ని అనుసరించి విద్యాంశం మీద దృష్టిని కేంద్రీకరించాం. Since we are coming from that background and we are well settled. తండ్రి ఆశయ వారసత్వం స్వీకరించిన కుమారులు ఇలమురుగు ముత్తు, శరవణ్ 2019లో పుదుక్కోటై పట్టణంలో డాక్టర్ కె ముత్తు అకాడమీ చారిటబుల్ ట్రస్ట్ ను ప్రారంభించారు. ఈ ట్రస్ట్ పేద విద్యార్థులకు ఆశాజ్యోతిగా నిలిచింది. నిజాయితీగా ఉంటారన్న పేరున్న ముత్తు సంస్థ ఆర్థిక స్థితిని మెరుగుపరిచారు. కుటుంబ గౌరవం, ప్రజల్లో మంచి పేరున్నాయి. ఏ విషయంలో అయినా పారదర్శకత పాటిస్తారని పేరు. ప్రధాన ఆశయం చదువుకునే వారికి అవకాశాలు కల్పించడం. అకాడమీ అచ్చంగా ఒక కోచింగ్ అకాడమీని నెలకొల్పింది. ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు లేని విద్యార్థులకు పోటీ పరీక్షలు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం చేసేలా శిక్షణ ఇవ్వటం అకాడమీ ముఖ్యోద్దేశం. This charitable trust called Dr. K. Muthu Academy. డాక్టర్ ముత్తు అకాడమీ పేరుతో 2019 డిసెంబర్లో చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించాం. ప్రధానంగా మేము పోటీ పరీక్షలకు వెళ్లే వారికి శిక్షణ ఇస్తున్నాం. తమిళనాడులోనే కాదు, యావత్ దేశంలో కూడా అవకాశాలే లేని విద్యార్థులకైతే పోటీ పరీక్షలకు వెళ్లడం ఓ పెద్ద సవాల్. ఏ పోటీ పరీక్ష రాయాలన్నా అందుకు సిద్ధం చేసే సంస్థలు కనీసం 50,000 గుంజుతున్నాయి. పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఇంత సొమ్మును ఎలా భరిస్తారు? అందువల్ల వారు కొద్ది జీతాలు వచ్చే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మా ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందిస్తూ ఈ పరిస్థితిని మార్చివేస్తున్నాం, ప్రభావం చూపుతున్నాం. Started this educational trust and we decided to give the free education for all the students. గతేడాది అంటే 2023లో ఈ సంస్థ గణనీయ విజయం, ఘనమైన విజయం సాధించింది. అల్పాదాయ కుటుంబాలకు చెందిన 28 మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది పోటీ పరీక్షలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ఎంపికయ్యారు. సంస్థ అసాధారణ విజయం ఇది. ట్రస్టు అవిశ్రాంత సేవలు, అంకిత భావమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. There is no restriction here who wants to get the education. ఇక్కడ ఎటువంటి ఆంక్షలు లేవు. చదువుకోవాలని వచ్చే ఎవరైనా ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చేయచ్చు. ఉచిత విద్య, శిక్షణ అవకాశం అందిపుచ్చుకోవచ్చు. సంస్థ ఇచ్చే ఆసరాతో ఎదగవచ్చు. ప్రవేశాలు పొందొచ్చు. ఎటువంటి మొక్కుబడి తంతు లేదు. ప్రవేశ ఫారాల దరఖాస్తులు నింపనక్కర్లేదు. ఎవరికి ఆసక్తి ఉంటే వారు రావచ్చు, నేర్చుకుని పరీక్షలు రాయవచ్చు. They can sit and they can learn and they can clear this exam.
అర్హతలున్నా అవకాశాలు లేని ఈ విద్యార్థులు ఒకనాటి ప్రతికూల పరిస్థితులు, ఎదురైన సవాళ్లను సంస్థ కృషి సహకారంతో అధిగమించారు. సంస్థ అంకితభావం వీరికి సమానావకాశాలను సృష్టించింది. అకాడమీ అండ లేకపోయుంటే వెలుగులోకి వచ్చేవారా అంటే అలాంటి అవకాశమే లేదు. ఇతరులతో సమంగా రాణిస్తూ ప్రతిభను చాటుకునే అవకాశాలే వచ్చి ఉండేవి కాదు. Trust mainly formed for the weaker section. మా ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం సమాజంలో బలహీన వర్గాలకు సాయపడటమే. అందుకే నాణ్యమైన విద్య అందించడం, శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తూ ఒక వైవిధ్యం తేవాలనుకున్నాం. అత్యంత నిరుపేద నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు 50 లేదా 60 వేల రూపాయల ఫీజులు భరించే స్తోమత లేని వారికి మా స్వాగతం. ఏ విద్యార్థుల మీద ఎలాంటి ఆంక్షలు లేవు. నాణ్యమైన విద్య పొందాలనుకునే వారు ఇక్కడికొచ్చి శిక్షణ సంస్థలో చేరవచ్చు. మేము ఏ రకమైన వివక్ష ప్రదర్శించం. అందరినీ సమానంగానే చూస్తాం. To make any differentiations between the students at all. So we are treating everyone as equal. అందరికీ విద్య అనే నినాదం నిజం చేయడానికి కృషి చేస్తున్న ఇలమురుగు ముత్తు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. డాక్టర్ ముత్తు చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. తండ్రి డాక్టర్ కె ముత్తు ఆశయ పరిమళాలు అద్దుకున్నారు. విద్య, సామాజిక కార్యాచరణను నాన్న నుంచి వారసత్వంగా స్వీకరించారు. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ కృషిని మరింత ఉన్నతంగా కొనసాగించాలన్న తపనతో విద్యార్థులకు సాఫ్ట్వేర్ శిక్షణ ఇవ్వాలని నిశ్చయించారు. తన అభిరుచిని సామాజిక అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. Our main intention and our main objective is శిక్షణ పొందుతున్న వీరంతా ప్రభుత్వోద్యోగాలకు ఎంపిక కావాలని మా అభిలాష, ఆకాంక్ష. అలా జరిగిన నాడు వారు తమ కుటుంబాలను పోషించగలిగే స్థితికి చేరుకుంటారు. సామాజిక పరిణామ క్రమం ఇలా ఉండాలని మా కోరిక. భవిష్యత్తులో ఇది సానుకూల సామాజిక మార్పునకు తోడ్పడుతుంది. it will make some kind of social transformations in near future. ఇదంతా ఇలమురుగు ముత్తు వ్యక్తిగత విజయం మాత్రమే కాదు. ప్రభుత్వ ఉద్యోగాలంటే మోజేమీ కాదు, కానీ తమ జీవితాలను బాగు చేసుకునే మంచి రోజును తీసుకొస్తాయని ముత్తు అభిప్రాయం. అంతేకాదు, భవిష్యత్తు తరాల బిడ్డల పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ప్రతిభ ఉన్న ఆర్థిక కారణాలతో వెనుకనే ఉన్నవారు వృత్తి నైపుణ్యం సాధించి ఎదిగేలా చేసే వేదికగా మారింది. This trust don't even have a bank account. మీకు తెలుసో లేదో మా ట్రస్టుకు కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదు. మేమెలాంటి విరాళాలను అంగీకరించం. ఎవరి ఆర్థిక సహకారాన్ని కోరకుండానే సామాజిక శ్రేయస్సుకు తోడ్పడాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. సమాజానికి తిరిగి ఇచ్చివేయటమే సొసైటీ ప్రధాన నినాదం. ఒక సీనియర్ మేనేజర్ గా పనిచేస్తూ నేను ఆర్థికంగా బాగానే ఉన్నాను. నాకెవరి సాయము అక్కర్లేదు. So my financially I can do at my own. సదాశయంతో సంకల్పం తీసుకుంటే వ్యక్తి శక్తిలా మారి సామాజిక మార్పు తేవటం సాధ్యమే. ముత్తు తన అవిరళ కృషితో ఇదే నిరూపిస్తున్నారు. వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని సామాజిక కళ్యాణానికి కృషి చేస్తున్న ముత్తు ఓ స్ఫూర్తిదాత. లక్ష్యం స్వచ్ఛంగా ఉంది, ఆశయం ఆదర్శంగా ఉంది, ఆచరణ మాత్రం సవ్యంగా లేక వ్యర్థాల సమస్యగానే ములుగుతోంది. ఢిల్లీలో పర్యావరణ హిత సామాజికవేత్త డాక్టర్ రూబీ మఖీజా ఈ సమస్యకు ప్రయోగాత్మక పరిష్కారం సూచించారు. వ్యర్థాలను ఆర్థిక వనరులుగాను మలిచారు. హస్తినా నగరపాలక సంస్థ కోసం ఆదర్శ నమూనాను సృష్టించారు. డాక్టర్ రూబీ మఖీజా దక్షిణ ఢిల్లీలో ఇప్పుడో సుప్రసిద్ధ వ్యక్తి, సంఘటిత శక్తి కూడా. ఆమె వృత్తిరీత్యా నేత్ర వైద్యురాలు, ప్రవృత్తి సామాజిక సేవ. వరసి ఈమె పర్యావరణహిత సామాజికవేత్త. ఢిల్లీలో చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల నిర్వహణకు బుధవారం జన చైతన్యానికి వై వేస్ట్ వెడ్నెస్డేస్ ఫౌండేషన్ ను స్థాపించారు. స్వచ్ఛ సేవాంశాలపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యశాలకు హాజరైనప్పుడు దీనిపై ఆసక్తి పెరిగింది. దక్షిణ ఢిల్లీ నవజీవన్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పౌరులందర్నీ కదిలించారు. వ్యర్థాల నిర్వహణలో 100% ఫలితాలు సాధించారు. అలా ఈ రంగంలో రూబీ పయనం ఆరంభమైంది. Being a doctor by profession, వృత్తిరీత్యా నేను డాక్టర్ను.
పారిశుద్ధ్య నిర్వహణ సవ్యంగా లేకపోతే ఏం జరుగుతుందో అవగాహన ఉంది. అధ్వాన్న పారిశుద్ధ్య నిర్వహణ అనేక వ్యాధులకు కారణమవుతుంది. వ్యర్థాల నిర్వహణ లోపాలతో అనర్థాలున్నాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. మనుషుల పని గంటలు పెరుగుతాయి. పనిభారం పెరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ రంగంపై ఎంతో ప్రభావం చూపుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, పద్ధతిగా తడి, పొడి చెత్త విభజన లాంటి చిన్న చిన్న పనులతో పరిస్థితిని చక్కదిద్దవచ్చని నా దృఢాభిప్రాయం. very strongly for. ఢిల్లీ నవజీవన్ విహార్ కాలనీ వాసుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా డాక్టర్ రూబీ స్థానికులకు సుపరిచితురాలు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ టాస్క్ ఫోర్స్ సభ్యురాలు. సామాజిక శ్రేయంలో, సమస్యల పరిష్కారంలో ఈమె నిబద్ధత కనిపిస్తుంది. ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గింపు, మార్కెట్లో పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల మెరుగుకు రూబీ మళ్లీ మళ్లీ వాడుకునే బ్యాగ్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు వికల్ప్ను ప్రారంభించారు. ఈమె నేతృత్వంలో నవజీవన్ విహార్ కాలనీ చెత్త నిర్వహణలో జీరో వేస్ట్ గ్రేడ్ను సాధించింది. వంటగది వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చారు. సంపద సృష్టికి బాట వేశారు. We started this pilot project in our colony. We went door to door. మేము మా కాలనీలో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించాం. చెత్తను సేకరించే వారు సహా ప్రతి ఒక్కరికి వ్యర్థాల విభజనపై ఇంటింటికి వెళ్లి శిక్షణ ఇచ్చాం. కొన్ని నెలల్లోనే మా కాలనీలో 100% వ్యర్థ విభజన చేశాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో సేంద్రియ ఎరువు తయారీతో పరిష్కారం సూచించాం. మా నవజీవన్ విహార్ కాలనీలో వంటింటి వ్యర్థాలన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. గత ఏడాది మేము ఇలా 6 లక్షల కిలోగ్రాముల వ్యర్థాలను భూమిలో కలవకుండా కాపాడాం. We've saved close to 6 lakh kilograms of waste going to the landfill site. డాక్టర్ రూబీ కేవలం వ్యర్థాల విభజనకే పరిమితం కాలేదు. పర్యావరణ హిత సంచుల తయారీకి సేవలు విస్తరించాయి. వికల్ప్ బారో ఏ బ్యాగ్ పథకం కింద ఒక సంచిని అద్దెకి తీసుకోవచ్చు. కొన్ని ప్లాస్టిక్ లేదా పాలిథీన్ సంచుల్ని డిపాజిట్ చేస్తే ఇస్తున్నారు. ఇలా మహిళా స్వయం సహాయక సంఘాలకు మేలు జరిగింది. నవజీవన్ విహార్ కాలనీలో వ్యర్థ వస్తు సేకరణకు వారానికో రోజు ఈమె బృందం కదిలి వెళ్తుంది. వీటి సేకరణతో పేదల జీవనోపాధికి సహకరించింది. Vikalp in literal sense means an alternative. వికల్ప్ It also అంటే means a ప్రత్యామ్నాయం solution. లేదా ఆప్షన్. ఈ ప్రాజెక్టు కింద మేము 50 దుకాణాలను ఎంచుకున్నాం. వాటిల్లో నూలు సంచులు ఉంచాం. దుకాణదారులకు విజ్ఞప్తి చేశాం. ఒక్కో సంచి 20 రూపాయలకు ఇవ్వవచ్చని చెప్పాం. అప్పుడు వినియోగదారుడు నేను ఈ బ్యాగ్ ఎందుకు కొనాలని వాదించవచ్చు, కొనకపోవచ్చు. అలాంటి వారి కోసం బదులు ఇచ్చే కార్యక్రమం. అలాంటి వారు 20 రూపాయల ధరావతు చెల్లించి బ్యాగ్ తీసుకెళ్లవచ్చు. తిరిగి తెచ్చిచ్చి ధరావతు సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. దీని అర్థం సంచిని బదులు తీసుకున్నట్లన్నమాట. It was borrowing a bag. ఇదో వృత్తి ఆర్థిక వ్యవస్థ తరహా. నవజీవన్ విహార్ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ క్లుప్తంగా RRR వై వెడ్నెస్డేస్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటైంది. నవజీవన్ విహార్ వాసుల వినూత్న స్వచ్ఛతా కార్యక్రమాలకు ఎంతో గుర్తింపొచ్చింది. భారత ప్రభుత్వ స్వచ్ఛతా సర్వేక్షణ్ పురస్కారం లభించింది. और मैं ये कोशिश करती हूँ कि मेरी कॉलोनी में फूड वेस्ट ना हो. మా కాలనీలో ఇప్పుడు ఆహార వృధా అనేదే లేదు. ఆహార వ్యర్థాలన్నీ సేంద్రియ ఎరువుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఢిల్లీ నగరపాలక సంస్థ ఆహార వ్యర్థాల నిర్వహణపై మాకు అవగాహన కల్పించింది. అప్పుడు వారితో అసలు ఆహార వ్యర్థాలనేవే ఉండరాదన్నది మా కల అని అధికారులతో చెప్పాం. వారు మాకు మద్దతు పలికారు. మా కాలనీలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు హామీ ఇచ్చారు. तो उन्होंने भी हमें काफ़ी सपोर्ट किया और वो लोग भी हमारी कॉलोनी में रेगुलर बेसिस पे अवेयरनेस फैलाने के लिए आने लगे. డాక్టర్ రూబీ మఖీజా అభిరుచి, సామాజిక సుస్థిర జీవన శైలి, పర్యావరణ స్పృహ ఒక్క నవజీవన్ విహార్ వాసులకే పరిమితం కాలేదు. ఢిల్లీలోని అనేక వార్డుల్లో రూబీని స్ఫూర్తిగా తీసుకుని కార్యక్రమాలు చేపట్టారు. వినూత్న విధానాలు, సామూహిక కార్యాచరణ, వ్యర్థాల నిర్వహణ, సమర్థతా స్థిరత్వానికి నవజీవన్ విహార కృషి గీటురాయిగా నిలిచింది. Across the globe, close to 5
trillion plastic bags are used విశ్వవ్యాప్తంగా ఏటా దాదాపు 5 ట్రిలియన్ల ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తున్నారు. సగటున ఒక పాలిథిన్ సంచిని 12 నిమిషాలు మాత్రమే ఉపయోగిస్తారని అంచనా. మనం ఒక 100 సంచిని తీసుకువెళ్లినట్లయితే ఏటా 500 ప్లాస్టిక్ సంచులను ఆదా చేయవచ్చు. 20,000 to 40,000 plastic bags in his or her lifetime. ఢిల్లీ నవజీవన్ విహార్ కాలనీ సంక్షేమ సంఘం గత 4 ఏళ్లలో 5 లక్షల టన్నుల వంటగది వ్యర్థాలు భూమిలోకి వెళ్లకుండా కాపాడింది. కాలనీ ఏటా 12 టన్నుల సేంద్రియ ఎరువుని ఉత్పత్తి చేస్తోంది. కార్మికులకు ప్రయోజనం చేకూరుతోంది. పర్యావరణ హిత చొరవలను ప్రోత్సహిస్తోంది. What are we leaving for our future generation, for our children, for our grandchildren? మనం మన భావితరాలకు, పిల్లలకు, మనవళ్లకు ఏం మిగుల్చుతున్నాం? ఒక బిడ్డకు సుస్థి చేస్తే ఇంటిల్లిపాది తల్లడిల్లుతారు. కోలుకునే వరకు అందరూ ఆ బిడ్డ చుట్టూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, మనమిప్పుడు అలాంటి పిల్లల కోసం ఏమి మిగిల్చాం? వారిని మురికి వాతావరణంలోనే ఉంచుతున్నాం. అందువల్ల పచ్చదనం, పరిశుభ్రత కోసం మన వంతు కృషి చేద్దాం. To do our bit to make this environment cleaner and greener. అణగారిన జీవితాలలో చదువుకోవాలని తపన అణగారిపోరాదని వారిని చదివించి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు పుదుకోటై సోదరులు ఇలమరుగు ముత్తు, డాక్టర్ శరవణ్. ఢిల్లీ మహానగరంలో చెత్తనే ఆదాయ వనరుగా మలిచి మంచి పరిష్కార నమూనాను ఆవిష్కరించారు డాక్టర్ రూబీ మఖీజా. సదాశయ పరిమళాలతో, సవ్యమైన ఆలోచనలు, ఆచరణతో ముగ్గురు ఆదర్శనీయులయ్యారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జేహులో మళ్లీ కలుద్దాం. నమస్కారం.